ఈ 17-18 అధ్యాయాల గురించి మాట్లాడినప్పుడు ఏంటి అంటే, ఈ 2 అధ్యాయాలు కూడా మరలా ఏంటంటే కొత్త దాని గురించి తీర్పు తీసుకొని రావట్లేదు, కానీ ఈ 7 పాత్రల్లో ఉన్నటువంటి తీర్పుకు సంబంధించి దాన్ని 17-18 అధ్యాయాల్లో ఎలబరేట్ చేస్తూ దాన్ని వర్ణిస్తూ ఈ అధ్యాయంలో లిఖించారు. అందుకే నేను చాలాసార్లు మీకు బ్యాగ్ చెప్పాను, బబులో అనే పదాన్ని చూసినప్పుడు వాడి గురించి ఎక్కువ డీటెయిల్గా మనం 17-18 అధ్యాయంలో నేర్చుకుంటామని చెప్పి నేను చాలాసార్లు మీకు చెప్పాను, గుర్తుందా? సో అక్కడ మనకు కొంచెం ప్రివ్యూ లాగా చూపించిన ఎగ్జాక్ట్లీ ఏం జరగబోతుందనే విషయాన్ని ఈ 17-18 అధ్యాయంలో క్లియర్గా మనకు నేర్పిస్తూ వచ్చాడు. అయితే ఈ 17-18 అధ్యాయాలను చూసినప్పుడు ఏంటి అంటే, అంత్యక్రీస్తు తన రాజ్యాధికారాన్ని చూపిస్తూ ముందుకు వెళ్ళినప్పుడు 17వ అధ్యాయంలో పూర్తిగా ఏంటి అంటే, సాతాను ఈ యొక్క లోకానికి ఏం చేస్తాడు, పూర్తిగా తన యొక్క శక్తి చేత బంధించి వేసినప్పుడు ఈ 17వ అధ్యాయం అంతా కూడా ఏంటి అంటే, సాతాను యొక్క సంబంధమైనటువంటి, అంటే ఆత్మీయంగా అనుకున్న కూడా సాతాను వైపు నుండి ఏంటంటే లోకాన్ని మొత్తము గుడ్డితనాన్ని కలగజేసి సాతాను యొక్క వర్షిపే కావచ్చు, సాతానుకు లోబడమే కావచ్చు, తన యొక్క మతపరమైనటువంటి విషయాలన్నీ కూడా ఈ 17వ అధ్యాయంలో పొందుపరిచారు. అలానే 18వ అధ్యాయానికి వచ్చేసరికి ఏంటి అంటే, సాతాను అంత్యక్రీస్తు యొక్క పొలిటికల్ కింగ్డమ్, అంటే ఎకనామీ కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు, వాణిజ్య పరంగా కావచ్చు, ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి, వీటి గురించి వర్ణించిన తర్వాత వీటిని దేవుడు ఎలా డిస్ట్రాయ్ చేశాడు అనే విషయాన్ని ఈ అధ్యాయాలు మనం నేర్చుకుంటాం. ఈ అధ్యాయాలు చాలా డీటెయిల్గా మనము డిస్కస్ చేస్తూ వెళ్తాం. అందుకే మోస్ట్లీ నాకు తెలిసి రోజు ఒక వర్షంతో ముందుకెళ్తామేమో నాకు తెలిసి. సో చాలా డీటెయిల్గా, ఎందుకు అంటే ఇది డీటెయిల్గా మనము వినకపోతే ఎగ్జాక్ట్లీ మనం ఏమవుతుందంటే కన్ఫ్యూజ్ అయిపోతాం. అందుకే ఈ కాలంలో ఏంటి అంటే ఏది జరిగినా కూడా ప్రతిదీ కూడా తీసుకొచ్చి శ్రమల కాలానికి ముడిపెడుతున్నారు చాలామంది. మీకు తెలుసు కదా, ఒక భూకంపాలు స్టార్ట్ అయ్యాయి, మళ్ళీ ఇండోనేషియాలో వచ్చింది 7.1, మీకు తెలుసు అనుకుంటా కదా. మొన్న ఎక్కడ వచ్చింది, కొలంబియాలో వచ్చిన వెంటనే మళ్ళీ ఇండోనేషియాలో కూడా వచ్చింది. సో ఈ విధంగా ఇవన్నీ చూసినప్పుడు ఓకే, యేసుక్రీస్తు వస్తున్నాడు, మనం శ్రమల కాలం ఉన్నాం, సో అన్నీ జరిగిపోతున్నాయి అని ప్రతిదాన్ని ముడిపెట్టేటువంటి విషయాలు చాలా చూస్తాం. అండ్ మీకు నేను చెప్పేది ఒక చాలా కాషియస్గా ఉండాల్సింది ఏంటి అంటే, ఆన్లైన్లో కొన్ని బైబిల్ కోర్స్ అని చెప్పి సింపుల్గా మీకు పెట్టేసి మీరు ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు అని చెప్పేసి మీకు కొన్ని మెసేజ్లు వస్తాయి. అది చాలా కేర్ఫుల్గా మీరు ఉండాలి. ఎందుకు అంటే అవన్నీ కూడా తప్పుడు బోధలతో కూడినటువంటి ఆన్లైన్ క్లాసెస్. సో అవి ఏం చేస్తాయి, మిమ్మల్ని ఈజీగా టర్న్అవుట్ చేసేస్తాయి. చేసినప్పుడు ఏమవుతుంది, ఓకే నిజంగా యేసుక్రీస్తు ఇప్పుడే శ్రమల కాలంలో ఉన్నామేమో, లేదా యేసుక్రీస్తు ఇంకా రాజ్యంలో మనం ఉన్నాం కాబట్టి అంతా అయిపోయింది, శ్రమల కాలంలో ఉన్నాం, యేసుక్రీస్తు ఇంకా రాబోతున్నాడు అని చెప్పి ఈవెన్ వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి ఎగ్జాక్ట్లీ ఇన్ని సంవత్సరాలు కూడా వస్తాడని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేసేది ఏంటి అంటే, ఆయన ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు. తెలుసా ఎవరికైనా? అంతే కదా, దొంగ వాళ్ళే వస్తానని చెప్పాడు. ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియనప్పుడు పలాని వ్యక్తి వచ్చి ఇదే టైంలో వస్తాడు, సో క్యాల్కులేషన్ చేసి 6,000 అని చెప్పేసి ఇగో ఈ ఇయర్లో ఈ టైంలో అన్నప్పుడు నిజంగా వీళ్ళు ఎంత బైబిల్ జ్ఞానాన్ని కలిగి ఉన్నారో, సో దే క్యాల్కులేట్ ఎవ్రీథింగ్ అని చెప్పేసి అనుకుని ఏం చేస్తాం, గుడ్డిగా బ్లైండ్గా ఏం చేస్తామంటే వాళ్ళని వెంబడిస్తూ వెళ్తాం. అందుకే నేను చాలాసార్లు చెప్పాను, వాక్యములో లేనటువంటి దాన్ని మనము ఏంటి, మీరు వినండి, దాన్ని ప్రకారంగా పరిగెత్తన అవసరం లేనే లేదు. సో ఇక్కడ మీరు ఆలోచన చేస్తే ఈ 17వ అధ్యాయము 18వ అధ్యాయం చూసినప్పుడు ఏంటి అంటే, పూర్తిగా అంత్యక్రీస్తు యొక్క సామ్రాజ్యం ఎలా ఉంది, అంత్యక్రీస్తు యొక్క రాజ్యాధికారం ఎలా ఉంది. ఈ అంత్యక్రీస్తు రాజ్యాధికారం కలిగి ఉన్నప్పుడు, తన పొలిటికల్ ఏరా అంతా ఉన్నప్పుడు, రిలీజియస్ యాక్టివిటీస్ ఉన్నప్పుడు వీటిని దేవుడు ఏ విధంగా వాటిని కూల్చివేశాడు, ఏ విధంగా వాటిని సమూలంగా నిర్మూలించాడు అనే విషయాన్ని ఈ అధ్యాయాలు మనం డీటెయిల్గా నేర్చుకుంటూ వెళ్ళిపోతాం. అందుకే ఈరోజు నేను మీతో మాట్లాడే విషయం ఏంటి అంటే, ద గ్రేట్ హార్లెట్ అంటే ఏంటి, మహావేశ్య అనే విషయాన్ని మనం వాక్యంలో చూస్తాం. దయచేసి ఒకసారి చదవండి, 17వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతల్లో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగ చెప్పాను. అమ్మ విన్నారు కదా మీరు అందరూ కూడా, 7 పాత్రలు పట్టుకున్నటువంటి దేవదూతలు ఉన్నారు. ఒకదాని తర్వాత ఒకటి ఏ విధంగా పాత్రలను పారబోసారో చూసాం. ఇది జరిగిన తర్వాత వాక్యంలో ఇంకా రాయబడిన మాట ఏంటి అంటే, 7 పాత్రలు పట్టుకొని ఉన్న 7 దేవతలు ఒకరు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగ చెప్పాడంటే ఎవరు అంటున్నారు ఈ మాట? యోహాన్. చాలా చక్కగా ఫాలో చేస్తున్నారు, ప్రైజ్ ద లార్డ్. ఎవరన్నారు చెప్పండి ఈ మాట? యోహాన్ అన్నాడు. యోహాన్ అంటే ఏమంటున్నాడు చెప్పండి అక్కడ? నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరచెదను అన్నాడు. ఏమన్నాడు చెప్పండి?
నీవు ఇక్కడికి ఎక్కినమ్మో విస్తారమైనటువంటి జలముల మీద కూర్చున్నటువంటి మహావేశ్యకు ఇవ్వబడేటువంటి తీర్పును గూర్చి నేను నీకేం చేస్తాను, తెలియజేస్తాను, చూపిస్తాను అని చెప్పాడు. ఈ మాట చెప్పినప్పుడు మహావేశ్యకు చేయబడే తీర్పు అన్నప్పుడు ఒకసారి 5వ వచనం చదవండి దయచేసి, వర్స్ 5. తల్లి అయిన మహాబబులోను అనే మాట చూస్తున్నాం. ఆ పేరంతా కూడా దాంట్లో ఉంది. సో ఈ ఫస్ట్ వర్డ్స్ తర్వాత దాన్ని కొంచెం టచ్ చేసి మనం ఈరోజు ముందుకు వెళ్దాం. ఈ యొక్క సమయంలో మీరు వినండి. ఈ యొక్క వాక్య బాగానే దాదాపుగా మనం కంటిన్యూ చేస్తూ వెళ్తాం నెక్స్ట్ వీక్, ఇంకా అలా ఫాలోయింగ్ వీక్స్లో కూడా. ఇక ప్రత్యేకంగా మహావేశ్య అనే పదాన్ని మనం చూస్తున్నాం. ఈ మహావేశ్య అనే పదాన్ని చూసినప్పుడు ద గ్రేట్ హార్లెట్, లేకపోతే వాక్యంలో మనం చూసినప్పుడు విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్య అనే పదాన్ని చూసినప్పుడు అసలు ఈమెకు లేకపోతే ఈ యొక్క వేశ్య అని పిలువబడేటువంటి వ్యక్తి ఎవరు, అసలు తీర్పు తీర్చబడడానికంటే ముందు తను చేసిన తప్పేంటి, అసలు తాను ఎవరు అనే విషయాన్ని మనం డీటెయిల్గా ఏం చేయాలి, ముందు తెలుసుకుంటేనే ఆ తీర్పు కూర్చున్నటువంటి వివరణ మనకు అర్థమవుతుంది. కాబట్టి మీరు చాలా క్లియర్గా కాన్సన్ట్రేషన్ చేసినట్టయితే కొన్ని విషయాలు నేను మీకు హిస్టారికల్ కొన్ని బ్యాక్గ్రౌండ్స్ని తీసుకెళ్ళి నేను మీకు కొన్ని వాక్య భాగాలు నేర్పిస్తాను. సో ఇక్కడ మీరు చూడాల్సిన మొట్టమొదటి విషయం ఏంటి అంటే, మీరు వినండి, ద యాన్సెస్ట్రీ ఆఫ్ ద హార్లోట్ అంటే ఏంటి, ఈ యొక్క మహావేశ్య యొక్క వంశావళి గురించి నేను మీకు తెలియజేస్తాను. ఈ మహావేశ్య యొక్క వంశావళి అసలు ఎక్కడ ప్రారంభమైంది, ఎలా వచ్చింది, ఏంటి అనే విషయాన్ని మీకు తెలియజేస్తాను. ఇప్పటి వరకు మహావేశ్య అంటే ఒక వ్యక్తి అన్నటువంటి ఇమాజినేషన్లో చాలామంది ఉన్నారు. బట్ ఆ వ్యక్తి అనేటువంటి ఈ వేశ్య అంటే ఎవరు అనే విషయాన్ని మనం స్పష్టంగా వాక్యం ద్వారా నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్దాం. అయితే మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే, ఇక్కడ విస్తారమైన జలం మీద కూర్చున్న మహావేశ్య అనే మాట చూసినప్పుడు ఈ యొక్క వేశ్య అనేటువంటి పదాన్ని చూస్తే ఆటోమేటిక్గా అందరూ కూడా అనుకునేది ఏంటి చెప్పండి, ఈమె అంటే అన్న పదంలోనే ఉంది కదా, ఏంటి చెప్పండి, ఒక స్త్రీ అనుకుంటారు, అంతే కదా. వేశ్య అనే వెంటనే అనుకునేది ఏంటి అంటే స్త్రీ అనుకుంటారు. కానీ మీరు బైబిల్లో గమనించాల్సింది ఏంటి అంటే, ప్రకటన గ్రంథంలో కొన్ని ఏం చేస్తారు అంటే సింబాలిక్గా, కొన్ని మెటఫోరికల్గా ఏం చేస్తారంటే కొన్ని పదాలని వాడి, లాంగ్వేజ్ వాడి ఏం చేస్తారంటే వర్ణించడానికి కొన్ని పదాలు వాడారు. ఇంకా మీకు క్లియర్గా అర్థం కావాలంటే ఒక మాట చెప్తాను నేను. పాత నిబంధనలో చాలా సందర్భాల్లో ఇశ్రాయేలు జనాంగాన్ని కానీ వేరే జనాంగాన్ని ప్రస్తావించిన, లేదా యెరూషలేము ప్రాంతాన్ని పట్టణాన్ని గురించి ప్రస్తావించిన, యెరూషలేము బహుగా వ్యభిచరించింది అనేటువంటి పదాలు మనం చూస్తాం. ఇశ్రాయేల్ జనాంగం కూడా బహుగా వ్యభిచరించి మీరు ఏం చేయరు, దేవుడికి మీరు దుర్మార్గులుగా అయిపోయారు, లేకపోతే దేవునికి మీరు పాపం చేస్తారనే పదాలు మనం చూస్తాం. ఇక్కడ మీరు ఆలోచన చేసినప్పుడు యెరూషలేము అనేటువంటి పదాన్ని ఉచ్చరించి మీరు వ్యభిచరించారు, లేకపోతే యెరూషలేము కానీ వేరే పట్టణం కానీ సొదొమ గొమొర్రా కానీ ఇవన్నీ కూడా వేశ్యలాగా ఉన్నాయి అంటే అర్థం ఏంటి, మనుషులుగా లేకపోతే ఆ పట్టణము అనే పదాన్ని వాడినప్పుడు అది ఒక స్త్రీకో ఒక వ్యక్తికో సంబంధించినటువంటి పదం కాదు. కానీ మీరు చాలా జాగ్రత్త వినాల్సింది ఏంటి అంటే, ఈ యొక్క మహావేశ్య అంటే ఏంటి అంటే ఇట్స్ టాక్స్ అబౌట్ ఏంటి అంటే ఫాల్స్ రిలీజియన్. నేను చెప్పడం మీకు అర్థమైంది కదా, తప్పుడు లేకపోతే అబద్ధమును కలిగినటువంటి మత విశ్వాసాన్ని కలిగినటువంటి స్థితిని తెలియజేస్తుంది. ఏంటి అన్నప్పుడు ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే అబద్ధమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండి విగ్రహారాధన చేసేటువంటి దానికి గుర్తుగా ఉంది. దేనికి చెప్పండి, విగ్రహారాధన చేయడానికి గుర్తుగా ఉంది. ఇక్కడ స్త్రీతో పోల్చినప్పుడు వేశ్య అనే పదాన్ని చూసినప్పుడు ఇదంతా అర్థం కావాలి అని అంటే మనం కొంచెం బ్యాక్ వెళ్ళినప్పుడు దాని గురించి డీటెయిల్గా మనకు అర్థమైనప్పుడు మీకు ఈ వేశ్య అనే పదానికి ఈజీగా మీకు అర్థం దొరికేస్తుంది. సో ఇక్కడ మీరు మొట్టమొదటిగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఈ మహావేశ్య అనే పదానికి అర్థం ఏంటి అంటే ఇట్స్ ఏ మెటఫోరికల్గా, దీనికి సింబాలిక్గా చెప్పినటువంటి విషయం ఏంటి అంటే ఫాల్స్ రిలీజియన్ అంటే ఏంటి, తప్పుడు మత విశ్వాసాన్ని కలిగి ఉండడం లేకపోతే విగ్రహారాధన చేయడానికి గుర్తుగా ఉంది. సో వాక్యంలో రాయబడిన మాట ఏంటి అంటే గ్రేట్ ఓడ్ ఆర్ మేబీ మహావేశ్య అనే పదాన్ని మనం చూస్తున్నాం. ఈ మహావేశ్య అనేటువంటి పదాన్ని మనం చూసినప్పుడు 5వ వచనంలో ఒక మాట చూసాం మనం, ఏంటి అంటే తల్లి అయినటువంటి, వినండి, దేనికి తల్లి అనే మాట చూసినప్పుడు అక్కడ వాక్యం రాయబడిన మాట ఏంటి అంటే మర్మము వేశ్యలకును భూమిలోని ఏహ్యమైన వాటికి
తల్లిగా ఉన్నటువంటి మహాబబులోను. గ్రేట్ మదర్ ఆఫ్ హార్లర్స్ అంటాం మనం. అంటే వేశ్యలందరికీ కూడా తల్లిగా ఉన్నది అనే పదం ఇప్పుడు ఇక్కడ మెన్షన్ చేయబడింది. ఈ వేశ్యలు అంటే ఎవరు, తల్లిగా ఉన్న వ్యక్తి ఎవరు అనే పదాన్ని మనం చూడాలి అంటే కొంచెం బ్యాక్ వెళ్ళాలి మనం. ఏంటి, అందుకే చెప్పాను యాన్సిస్ట్రీ, వంశావళి అని అనుకున్నప్పుడు మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ చూస్తే మీకు అర్థమవుతుంది ఏంటి అంటే ఇది ఎలా స్టార్ట్ అయింది, ఎలా ప్రారంభమైంది, అసలు వేశ్య గురించి, ఈ రిలీజన్ అంటే ఏంటి, ఈ ఫాల్స్ టీచింగ్ అంటే ఏంటి, ఇదంతా అర్థం కావాలి అంటే మనం ఏం చేయాలంటే బ్యాక్ టు జెనసిస్. ఎక్కడికి వెళ్ళాలి మనము? ఆది కాండము 11వ అధ్యాయంలోనికి వెళ్ళాలి. మీరు వినండి, ఆది కాండము 11వ అధ్యాయానికి వెళ్ళిన తర్వాత ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే బబులోను యొక్క హిస్టరీతో మొదలైంది. ఎక్కడ స్టార్ట్ అయింది చెప్పండి? బబులోను యొక్క కథతో స్టార్ట్ అయింది. మనందరికీ తెలుసు ఒక బబులోను స్టోరీ గురించి లేకపోతే ఆలోచన చేసినప్పుడు ఆది కాండం 11వ అధ్యాయం దయచేసి ఒకసారి చదవండి మరొకసారి. 2వ వచనం 3వ వచనం చదవండి దయచేసి. రైట్, భూమి అందంతటా చెదిరిపోకుండా ఉండడానికి ఒక పట్టణమును ఆకాశం అంటున్నటువంటి ఒక శిఖరమును గల రైట్ పేరు సంపాదించుకుందాం రండి అని వినండి. ఇక్కడ దేవుడికి వ్యతిరేకంగా వీళ్ళు తిరగడానికంటే ముందు మీరు గమనించాల్సింది ఏంటి అంటే మత విశ్వాసాన్ని గురించి మాట్లాడినప్పుడు, విశ్వాస క్రమాన్ని గురించి మనం ప్రస్తావించినప్పుడు అనాది కాలం నుండి సాతాను ప్రక్కనే ఉండి దేవునికి వ్యతిరేకంగా మనుషుల్ని రేపుతూ మొదలు పెడుతూ దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలు చేయడానికి అనాది నుండి సాతాను ఏం చేస్తున్నవాడు ప్రయత్నం చేస్తూ వెళ్తూనే ఉన్నాడు. దానికి సంబంధించి మనం ఆలోచన చేసినప్పుడు మొట్టమొదటిగా యాజ్ ఎ సాడనిక్ వర్షిప్గా మనం ఆలోచన చేసినప్పుడు ఒక వ్యక్తిని లోపరుచుకొని దేవునికి నచ్చనటువంటి ఆరాధన కానీ అర్పణ కానీ అర్పించడానికి పూనుకున్నట్టుగా మనం బైబిల్లో చూస్తాం. అలా ఆలోచన చేసినప్పుడు మొట్టమొదటిగా మన జ్ఞాపకం వచ్చే వ్యక్తి ఎవరు అంటే ఎవరైనా ఆలోచన చేసినప్పుడు అర్పణ అర్పించారు. ఎవరు అర్పించారు చెప్పండి బైబిల్లో? మొట్టమొదటిగా కయీను, ఏబేలు. మనకు తెలుసు కయీను ఏబేలు ఇద్దరు కూడా చక్కటి అర్పణ అర్పించినా కూడా అక్కడ అర్పించిన తర్వాత ఎవరి అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు? కయీను అర్పణను. ఎందుకు లక్ష్య పెట్టలేదు అని ఆలోచన చేస్తే ఇదివరకు కూడా మీకు చెప్పాను. ఎందుకు లక్ష్య పెట్టలేదు చెప్పండి? తను అర్పించినటువంటి అర్పణ బాగానే ఉంది, తను తీసుకొచ్చినటువంటి ఒక పంట పొలంలోది బాగానే ఉంది, కానీ తాను అర్పించినటువంటి అర్పణ గురించి మాట్లాడినప్పుడు తన సత్క్రియ, తన హృదయము సరిగా లేదు. అప్పుడు మీరు గమనించాల్సింది ఏంటి అంటే సాతాను ఫ్రమ్ ద బిగినింగ్ నుండి డిసీవ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఏమని? అవ్వతో అన్నాడు. ఏమన్నాడు? దేవుడు నిజంగా చెప్పాడా? ఇక్కడ కూడా కొన్నిసార్లు ఏంటంటే మనల్ని మోసం చేయాలని నిజంగా జరుగుతుందా? పాస్కరాలు చెప్పారా మీకు? లేకపోతే వాక్యం అలా చెప్పిందా మీకు? చెప్పారా అన్నప్పుడే అక్కడ ఏంటి అంటే అవునని కాదు, కాదు అని కాదు, డౌట్లో పెట్టేసరికి అవును నిజమేనేమో అని హవ్వన్నట్టుగా మనం కూడా ఏమంటాం? ఇప్పుడు చెప్పినప్పుడు మీకు అర్థమైందని చెప్పినమాట. అవును ఇది కరెక్ట్ కాదు అంటే ఈజీగా ఏం చేయొచ్చు, మార్గాన్ని ఎంచుకొని వెళ్ళిపోవచ్చు. కానీ సాతాను ఏం చేశాడు? వచ్చేసి ఓకే దేవుడు నిజంగా మీకు చెప్పాడా, ఇది తిన్నా వెంటనే మీరు చనిపోతారని చెప్పాడా అని స్లోగా ఏం చేశాడు? సాతాను డౌట్ అనే విత్తనాన్ని వేశాడు. ఆ డౌట్ అనే విత్తనం ఏమైపోయింది? పెరిగి 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 వృక్షంలాగా మారిపోతూ పాపానికి దారితీస్తుంది. మీరు గమనించండి, ఎందుకు హవ్వ మోసపోయింది అంటే తను క్రియేట్ చేసినటువంటి దేవుని గురించి తాను స్పష్టంగా అర్థం చేసుకోలేదు, తన ప్రేమను సరిగా గుర్తెరగలేదు. కాబట్టి ఏం జరిగింది? ఇంతకాలం మమ్మల్ని పోషిస్తూ నడిపిస్తూ మాకు కావాల్సిన అన్ని ఇస్తున్నటువంటి దేవుడు మా పక్షాన ఉన్నప్పుడు ఎవరో ఈ యొక్క సాతాను లేకపోతే పాము విధంగా వచ్చి చెప్పినప్పుడు నేనెందుకు నమ్మాలి అని ఒక్కసారి ఆలోచన చేస్తే పాపం లోకంలోనికి వచ్చేది కాదు. కానీ సాతాను ఏం చేశాడు? ఎంటైసింగ్ వర్డ్ అంటాం మనం, అంటే దాన్ని కుయుక్తితో ప్రేరేపించి ఏం చేశాడు? నిజంగా అలా చెప్పాడా అని దాన్ని ఫ్లాటరింగ్ వర్డ్స్ అంటే ఇంకా చెప్పాలంటే చాలా తీయని మాటలతో ఏం చేశాడు చెప్పండి? సాతాను హవ్వను మోసం చేశాడు. ఈరోజు కూడా మనం చక్కగా ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు, ముందుకు వెళ్తున్నప్పుడు నిజంగా అలా జరగచ్చు, అలా ఉందా, ఇలా జరిగిందా, అలా ఉందా అని అన్నప్పుడు నిజంగా అవును అదే కరెక్ట్ కావచ్చు, ఇదే కరెక్ట్ కావచ్చు అన్న కోణంలో ఎందుకు ఆలోచన చేస్తారు విశ్వాసులు అంటే సత్యం ఏంటో తెలియనప్పుడు.
ఈరోజు సత్యం తెలిస్తే మోసపరిచేటువంటి వ్యక్తులు మన ముందు ఉన్నా కూడా మనం ఏం చేయగలము? ముందుకెళ్ళి వాక్యంలో క్లియర్గా దేవుడు చెప్పాడు, మీరు మోసపోకండి, నేనే క్రీస్తుని చెప్పి మిమ్మల్ని మోసం చేసే వ్యక్తులు చాలామంది వస్తారని చెప్పాడు ఆయన. అన్నాడు అని చెప్పండి, 24వ అధ్యాయంలో చెప్పాడు. అంత్యక్రీస్తు ఏంటి? ఎంతోమంది నేనే క్రీస్తుని చెప్పుకొని మిమ్మల్ని మోసం చేసేవారు వస్తారు, కాబట్టి మీరు ఏం చేయండి? బహు జాగ్రత్త ఉండు అని చెప్పాడు. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే, మీరు దయచేసి వినాల్సిన విషయం ఏంటి అంటే, మీరు చూస్తే ఇక్కడ సాతాను ఏం చేశాడు? మొట్టమొదటిగా కయీను యొక్క హృదయాన్ని ప్రేరేపించినప్పుడు కయీను ఏం చేశాడు? అర్పణను అర్పించి దేవుడికి వ్యతిరేకంగా తాను ఏం చేశాడు? క్రియ జరిగించిన సత్క్రియ లేనట్టుగా చూస్తాం. ఇదంతా జరిగిన తర్వాత ఒకే ఒక వ్యక్తి నీతిమంతుడుగా కనబడ్డాడు. ఎవరైనా? ఎవరు చెప్పండి? దేవుని దృష్టిలో నీతిమంతుడు కనబడిన వ్యక్తి ఎవరు? నోహు మాత్రమే. అప్పుడు దేవుడు చెప్పాడు, స్టోరీ అంతా మనకు తెలుసు. నోవాహును తన కుటుంబాన్ని దేవుడు రక్షించుకుని వెళ్ళిన తర్వాత స్లోగా తన జనాంగం అంతా విస్తరిస్తూ వచ్చిన తర్వాత 11వ అధ్యాయానికి వచ్చిన తర్వాత షీనారు అనేటువంటి ప్రాంతంలో జరిగినటువంటి విషయం ఏంటి అంటే, అక్కడ మరలా దేవుడికి వ్యతిరేకంగా కార్యకలాపాలు మొదలు పెడుతూ సాతాను తన పని జరిగిస్తూ ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక లీడర్గా, ఇంకా చెప్పాలంటే ఒక మొట్టమొదటి రాజుగా, ఒక ఆయన నడిపించే నాయకుడుగా ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరు అంటే నిమ్రోదు. మీకు అర్థమైంది కదా చెప్పిన మాట? నిమ్రోదు అనే వ్యక్తి ఏం చేశాడు అంటే, టవర్ ఆఫ్ బాబెల్ అంటాం మనం. మీకు అర్థమైంది కదా? ఈ యొక్క బాబెల్ టవర్ని ఏం చేశాడంటే కట్టడానికి పూనుకున్నారు. మీరు వినండి చాలా జాగ్రత్తగా. ఈ యొక్క బాబెల్ టవర్ని కట్టడానికి ప్రాముఖ్యమైన కారణం గురించి మాట్లాడినప్పుడు జలప్రలయం వచ్చి లోకమంతా మునిగిపోయింది. సో మనము పైకి చాలా దేవుని దగ్గరికి వెళ్ళిపోయి టవర్ మనం బిల్డ్ చేసుకుంటే, ఒకవేళ ఈ జలప్రలయం ఒకవేళ మరలా వస్తే దీని నుండి ఎస్కేప్ కావచ్చు అన్న ఆలోచన ఒక ఎత్తు అయితే, ఇంకొక ఆలోచన, మెయిన్ ఆలోచన ఏంటి అంటే, ఈ టవర్ను కట్టి ఈ యొక్క గోపురాన్ని నిర్మించి మనం ఏం చేద్దాము? ఏముంది వాక్యంలో? పేరు సంపాదించుకుందాము అని అనుకున్నారు. ఇక్కడ ఈ నిమ్రోదు తను చేసింది ఏంటి అంటే, తన దగ్గర ఉన్నటువంటి జనాంగాన్ని అందరినీ కూడా చేకూర్చి ఒక దగ్గరికి చేర్చి మనందరం కూడా కలిసి దేవుడికి కాదు మనకు పేరు తెచ్చుకోవడానికి ఏం చేద్దాం? మనము గోపురాన్ని నిర్మించుకుందామని ప్రారంభించాడు. మీరు గమనించండి, దట్ ఈస్ ద ప్లేస్ వేర్ యాక్చువల్లీ ఐడల్ వర్షిప్ ఇస్ బిగిన్. నేను చెప్పిన మీకు అర్థమైందా? అక్కడ విగ్రహారాధన అనేది ప్రారంభమైంది. అక్కడ మొట్టమొదటిగా ఒక విగ్రహం చేసుకోలేదు, కానీ బాబేలు గోపురాన్ని టవర్ను నిర్మించబోతూ ఏం చేశారు? వాళ్ళు తమల్ని తమ విగ్రహాలుగా చేసుకొని దీని ద్వారా ఎవరికి మహిమ రావాలి? ఇప్పుడు ఎవరికి రావాలి చెప్పండి? వారికి మహిమ రావాలి. అక్కడ విగ్రహారాధన స్టార్ట్ అయింది. వారికి మహిమ రావాలన్న ఉద్దేశంతో ఆ పని ప్రారంభించడం చేశారు. అయితే దీంట్లో ఇంకొన్ని విషయాలు మీకు చెప్తాను. నిమ్రోద్ అంటే అర్థం ఏంటి అంటే రెబెల్, మీద దేవునికి వ్యతిరేకంగా తిరస్కారంగా జీవించే వ్యక్తి. బాబేల్ అంటే అర్థం ఏంటి అంటే గేట్ టు గాడ్, అంటే దేవుని దగ్గరికి వెళ్ళడానికి మార్గం. మీకు అర్థమైంది? ఇప్పుడు కూడా దేవుని దగ్గరికి వెళ్ళడానికి మార్గాన్ని బిల్డ్ చేస్తున్నానని చెప్పుకుంటూ దేవునికి వ్యతిరేకమైనటువంటి నిర్మాణాన్ని నిర్మిస్తూ ఎవరికి మహిమ తీసుకొని రావడానికి ప్రయత్నం చేశాడు నిమ్రోదు? తనకి, తన చుట్టూ ఉన్నటువంటి జనాంగానికి. సో ఈ పేరు తెచ్చుకుందామని స్టార్ట్ చేసుకొని అక్కడ వాళ్ళు మెప్పి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ సరైనటువంటి మార్గాన్ని ఎంచుకొనకుండా, సరైన వ్యక్తికి గౌరవాన్ని తీసుకొని రాకుండా ఒక ఫాల్స్ కైండ్ ఆఫ్ రిలీజియన్ను ప్రారంభించుకుని ఏం చేశారు అంటే వాళ్ళు ముందుకెళ్ళినట్టుగా చూస్తాం. అయితే ఇంకా మీకు క్లియర్గా ఒక మాట చెప్తాను. ఫాల్స్ రిలీజియన్ అంటే ఏంటి అంటే, ఈజ్ ద డినైల్ ఆఫ్ గాడ్స్ వే టు హెవెన్ అండ్ ట్రస్ట్ ఇన్ వన్స్ ఓన్ స్ట్రెంగ్త్ అండ్ ఎబిలిటీస్. అంటే ఏంటి అంటే, పరలోకానికి వెళ్ళడానికి ఒక మానవుడు తనకు తానుగా తన శక్తి పైన, తన యొక్క స్ట్రెంగ్త్ పైన ఆధారపడము, రాదర్ ఏంటి, దేవుని మీద ఆధారపడకుండా, దేవుని యొక్క పనుల మీద ఆధారపడకుండా నేను ఖచ్చితంగా పరలోకం వెళ్ళగలను, ఏ విధంగా నా పనిని నేను కొనసాగిస్తూ నా పనిని నమ్ముకొని నా స్ట్రెంగ్త్ను నమ్ముకొని వెళ్తే వెళ్ళొచ్చు అన్న విధంగా ఆలోచన చేసేదాన్ని మనం ఏమంటామంటే ఫాల్స్ రిలీజన్ అంటాం. అందుకే మీరు హిందూయిజం చూసినప్పుడు మార్గాలు ఉంటాయి. కర్మ మార్గము, ముక్తి మార్గము, మోక్ష మార్గం అని. తెలుసా ఈ విషయాలు మీకు? ఈ 3 మార్గాల ద్వారా మనము పరలోకం వెళ్ళొచ్చు అని నమ్ముతారు వాళ్ళు. వాటి గురించి డీటెయిల్గా నేర్చుకోవాలంటే షుడ్ స్టడీ అబౌట్ రిలీజియన్స్. సో ఈ విధంగా ఎవరికి వారు ఏం చేస్తారు, మేము చేసిన దాన్ని మా యొక్క స్ట్రెంత్ను బట్టి, మాకున్న మంచి పనులను బట్టి పరలోకం వెళ్ళగలము, దేవుని వద్దకు చేరగలమని చెప్పి ఆలోచన చేసే విధానం ఏంటి అంటే అది అబద్ధముతో కూడినటువంటి విశ్వాసం. మీరు వినండి ప్రేమ దేవుని దయచేసి, నేను ఇదివరకు కూడా మీకు చాలాసార్లు ఒకసారి చెప్పాను.
విగ్రహారాధన అనేది ప్రారంభించబడినప్పుడు, ఈరోజు కళ్ళ ముందు విగ్రహాలు లేకపోయినా అక్కడ వాళ్ళు మొట్టమొదటిగా స్టార్ట్ చేసుకున్న విగ్రహారాధన ఏంటి అంటే తమల్ని తామే విగ్రహాలుగా మలుచుకోవాలని ప్రయత్నం చేస్తారు. ఏం చేస్తారు చెప్పండి? జనాలు అక్కడ వాళ్ళని వాళ్ళే విగ్రహాలుగా మలుచుకోవడానికి ప్రయత్నం చేశారు. ఆత్మీయమైన విగ్రహాలు అంటే దేవుడి కంటే దేన్ని ఎక్కువగా ఆరాధించినా, దేవుడికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చిన అదేంటి నీ జీవితంలో? విగ్రహం. ఆ విధంగా నిమ్రోద్ ఏం చేశాడంటే తనకున్న చుట్టూ ఉన్న జనాంగానికి పేరు సంపాదించుకుందామని చెప్పేసి ఆ యొక్క టవర్ని ఏం చేశారు? కట్టడం ప్రారంభించారు. అయితే ఇక్కడ ఈ టవర్ని కట్టడం ప్రారంభిస్తున్నప్పుడు బాబెల్ అనేటువంటి గోపురము నిర్మాణం ఎలా ఆగిపోయిందో మనకు తెలుసు. దేవుడు వచ్చిన తర్వాత చూసి వాడిని ఆపేసి లాంగ్వేజ్ చేంజ్ చేసి అన్నీ కూడా జరిగినట్టుగా మనం చూస్తాం. ఈ బాబేలు అనేటువంటి ఈ పేరు తర్వాతనే దాని నుండే బబులోను అనేటువంటి పేరు బయటకు వచ్చినట్టుగా చూస్తాం. మీకు అర్థం చెప్పిన మాట, బాబేలు అనేటువంటి ఈ పేరు నుండే బబులోను అనేటువంటి పేరు బయటకు వచ్చింది. ఈ బబులోను గురించి మాట్లాడినప్పుడు ప్రత్యేకంగా ఏంటి అంటే ఇద్దరు ఈ బబులోను ప్రాంతాన్ని రూల్ చేశారు స్టార్టింగ్లో. అంటే ఆ బాబేలు ప్రాంతమే బబులోనుగా మారినప్పుడు దాన్ని ఇద్దరు ప్రత్యేకంగా రూల్ చేశారు. ఆ దాంట్లో మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే నిమ్రోద్. ఈ నిమ్రోద్ ఏం చేశాడంటే రాజకీయంగా, పొలిటికల్గా, ఎకనామికల్గా ఆ యొక్క ప్రాంతాన్నంతని కూడా ఏం చేశాడు? గ్యాదర్ చేసి ముందుకు తీసుకెళ్తూ ప్రయత్నం చేశాడు. అయితే రెండవ వ్యక్తి ఎవరు అంటే నిమ్రోద్ యొక్క భార్య. ఆమె పేరేంటి అంటే సెమిరామిస్ అంటాం. ఆమె పేరు చెప్పండి, సెమిరామిస్. ఈమె ఏం చేసింది అంటే ఈమె కూడా పరిపాలన చేయడం ప్రారంభించింది. ఎలానో తెలుసా? ఈ వాజ్ రూలింగ్ ఓవర్ పొలిటికల్ వే, ఎకనామికల్ వే. బట్ ఈమె ఏం చేసింది అంటే రూలింగ్ ఓవర్ రిలీజియన్. ఈ సెరామియస్ అనేటువంటి ఈ స్త్రీ ఏం చేసింది? నిమ్రోద్ యొక్క భార్య పూర్తిగా అబద్ధమైనటువంటి విశ్వాసం మీద కాన్సన్ట్రేషన్ చేసి పరిపాలన చేయడం ప్రారంభించింది. అంటే ఇంకా చెప్పాలి అంటే ఎవరైతే మనుషులందరినీ సృష్టించాడో ఆ సృష్టికర్తను పక్కన పెట్టేసి ఇంకా మేమే దేవతలు, దేవుళ్ళు అన్నట్టుగా ఒక అబద్ధకరమైనటువంటి బోధను తీసుకొచ్చి, మత విశ్వాసం తీసుకొచ్చి ప్రజల్ని ఏం చేసింది చెప్పండి? పూర్తిగా తప్పుదోవ పట్టించేసింది. ఎవరు? నిమ్రోద్ యొక్క భార్య. ఆమె ఎవరు అంటే సెమిరామిస్. ఈ విధంగా రిలీజియన్ యాక్టివిటీ మీద మొత్తం కాన్సన్ట్రేషన్స్ తీసుకెళ్ళింది. సో ఇలా జరిగినప్పుడు ఇంకొక విషయం ఏంటి అంటే మీరు చూస్తే విషయం ఏంటి అంటే ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేయండి. ఇక్కడ మీకు అర్థమవుతుంది బాగా. నిమ్రోద్కి ఈ సెమిరామిస్కి ఇద్దరికి కూడా ఒక చక్కటి కుమారుడు జన్మిస్తాడు. ఆయన పేరు ఏంటి అంటే తమూజ్. ఈ కుమారుడు జన్మించిన తర్వాత జరిగినటువంటి ఒక విషయం ఏంటి అంటే ఈ తమూజ్ అనే వ్యక్తి ఏంటి అంటే ఈ లోకానికి ప్రజల్ని విడిపింపబోవడానికి రాబోతున్నటువంటి ఫస్ట్ మెస్సయ్య అని చెప్పి నమ్మకాన్ని కుదిర్చే విధంగా అక్కడ వాతావరణం క్రియేట్ చేశారు వాళ్ళు. మన వాక్యంలో తెలుసు, ప్రజలందరూ పాపంతో ఉన్నప్పుడు వారిని విడిపించడానికి మెస్సయ్య రాబోతున్న విషయాన్ని మనం మొట్టమొదటిగా చూస్తే ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలోనే మొట్టమొదటి ప్రవచనం ఉంది. ఆ ప్రవచనాన్ని బేస్ చేసుకొని ఇక్కడ తమ్మూజ్ అనేటువంటి ఈ యొక్క కుమారుడు లేకపోతే ఈ యొక్క వ్యక్తి ప్రజలు విడిపింపబడడానికి రాబోతున్నటువంటి వ్యక్తి అని చెప్పేసి వారు ఏం చేస్తారంటే ఆ విధంగా ఆపాదించుకొని వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఈ విధంగా కొనసాగుతున్నటువంటి సమయంలో వినండి, నిమ్రోదు తన భార్య ఏంటి చెప్పండి? సెమిరామిస్. తమ కుమారుడు ఎవరు? తమూజ్. ఈ విధంగా ఉంటున్నటువంటి ఈ టైంలో ఒకరోజు ఏం జరిగింది అంటే అడవి పంది వచ్చి, ఇదంతా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ మనకు అర్థమవుతుంది. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఏంటి అంటే తమూజ్ అనేటువంటి వ్యక్తిని ఒక క్రూర మృగం అంటే ఏంటి అడవి పంది వచ్చి తను చంపేసినట్టుగా చూస్తాం. చంపేసిన తర్వాత జరిగిన విషయం ఏంటి అంటే ఈ యొక్క సెమిరామిస్ తన తల్లి ఏం చేసిందంటే 40 రోజులు కూర్చుండి ఏం చేసింది అంటే చాలా ఉపవాసంతో తాను కనిపెట్టుకుంటూ ఏదో విధంగా దేవునికి ప్రార్థన చేయడం కాదు కానీ ఏదో అపారమైన శక్తిని సంపాదించుకొని తాను ముందుకు వెళ్ళినప్పుడు ఆ కుమారుడు మళ్ళీ ప్రాణం వచ్చి కూర్చున్నట్టుగా ఇష్టం మనకు తెలియజేస్తుంది. మీకు అర్థమవుతుందా? ఇదంతా ఏంటి అంటే సాతాను నడిపించేటువంటిది ఒక కైండ్ ఆఫ్ ప్రణాళిక. సో ఆ వ్యక్తి ప్రాణంతో నిల్చున్నాడు కాబట్టి అక్కడ ఉన్నటువంటి జనాంగం ఏం చేశారు అప్పుడు అంటే ఈ తల్లి చేసినటువంటి ఆ యొక్క ప్రార్థనలే కావచ్చు, ఆమె చేసిన కైండ్ ఆఫ్ నోములే ఏదైనా కావచ్చు, దాని తర్వాత జరిగింది ఏంటంటే కుమారుడు ఏం చేశాడు? లేచి కూర్చున్నాడు. కాబట్టి ఈమె ఒక దేవదూతలాగా కనబడిందా వాళ్ళకి? నేను చెప్పడం మీకు అర్థమైందా? ఈమె వారికి ఒక
దేవదూతలాగా దేవతలాగా కనబడింది. అలానే ఈ తిరిగి లేపబడినటువంటి కుమారుడు కూడా ఏంటి అంటే ఒక దేవుని కుమారుడు కనబడ్డారు. కనబడిన వెంటనే వీళ్ళు కూడా ఏం చేశారు, ఈ సెమిరామిసు అదేవిధంగా తన తల్లి కూడా వాళ్ళిద్దరు కూడా ఏం చేశారు అంటే, తల్లి దేవతగా కుమారుడు ఒక దేవుడిగా ఇద్దరు కూడా, కుమారుడు తల్లి కుమారుని పూజించేటువంటి ఆచారము ఎక్కడ ప్రారంభమైందంటే బాబేలు గోపురం నుండే ప్రారంభమైంది. మీకు అర్థం చెప్పిన మాట, తల్లిని కుమారుణ్ణి పూజించేటువంటి ఆచారం ఎక్కడ ప్రారంభమైంది చెప్పండి, బాబేలు గోపురం నుండి ప్రారంభమైంది. ఇది ప్రారంభమైన తర్వాత మీరు చూస్తే దీని గురించి మాట్లాడినప్పుడు వీరి గురించి విన్నప్పుడు ప్రత్యేకంగా చూస్తే ఈ యొక్క తమ్మూజ్ అనేటువంటి ఈ యొక్క వ్యక్తి రిజరక్షన్ మీకు తెలుసు కదా, చాలా జాగ్రత్తగా వినండి. తమ్మూజ్ అనే వ్యక్తి లేపబడ్డాడు, మీకు అర్థమైంది కదా. లేపబడినటువంటి సందర్భాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పండగ చేస్తారు. ఆ పండగని ఏమంటారు అంటే ఇస్తార్ అంటారు. ఏమంటారు చెప్పండి, ఇస్తార్ అనేటువంటి పండగ చేస్తారు. ఈ ఇస్తార్ అనేటువంటి పండగ ఏంటి అంటే కొన్ని ఎగ్స్ని ఎక్స్చేంజ్ చేసుకోవాలి. ఎందుకు, ఈ తమ్మూజ్ అనే వ్యక్తి ఏం చేశాడు, తిరిగి లేపబడ్డాడు కనుక ఆ యొక్క ఉద్దేశాన్ని గుర్తుపెట్టుకొని ఎక్స్చేంజ్ చేసుకుంటూ సెలబ్రేట్ చేసుకుంటారు. సెలబ్రేట్ చేసుకున్నటువంటి ఈ యొక్క పద్ధతి ముందుకు వెళ్ళిన తర్వాత స్లోలీ ఏం జరిగింది అంటే ఈ ఇస్టార్ అయినటువంటి ఈ యొక్క పేరు స్లోగా నిజమైనటువంటి దేవుడు తిరిగి లేపబడ్డాడు. ఎవరు ఆయన, ఎవరు చెప్పండి, నిజమైన దేవుడు మరణించి తిరిగి లేపబడ్డాడు. ఎవరు, యేసుక్రీస్తు. సో తమ్మూజ్ అనే వ్యక్తి తిరిగి లేపబడ్డటువంటి పండగను ఇస్తారు కాబట్టి నిజమైన యేసుక్రీస్తు తిరిగి చంపబడి తిరిగి లేపబడ్డాడు కాబట్టి అప్పుడు ఈ పేరుని ఏం చేస్తారు, స్లోగా ఇస్తార్ని ఈస్టర్గా తీసుకొని వచ్చారు. ఏం చేస్తారు చెప్పండి, అందుకే మనం ఎక్కువ నేను ఈస్టర్ అనే పదాన్ని వాడడం మనం ఎక్కువ. అందుకే నేను ఇప్పుడు రిజరక్షన్ సండే అని చెప్తాను ఎక్కువ, నేను పునరుద్ధాన దినం అని చెప్తాను. ఈస్టర్ అనే సండే సరైంది కాదు, మీకు అర్థమైంది కదా. ఈస్టర్ అనే పదం కూడా సరైంది కాదు. అది ఎవరికి, దాన్ని తీసుకొచ్చి ఎక్కడికి ఆపాదించారు చివరికి, ఈస్టర్, యేసుక్రీస్తు తిరిగి లేపబడ్డాడు అనే దానికి తీసుకొచ్చి పెట్టారు. ఇది ఎక్కడ ప్రారంభమైంది అంటే బాబేలు టవర్ దగ్గరే ఆ యొక్క నిమ్రోదు తన భార్య తన కుమారుని దగ్గర ఈ పద్ధతి అంతా కూడా ప్రారంభమైనట్టు మనం చూస్తాం. సో ఈ విధంగా మీరు ఆలోచన చేస్తే తల్లి కుమారుని యొక్క వర్షిప్ అనేది, వారిని పూజించడం అనేది అక్కడ ప్రారంభమైంది. ఇప్పుడు మీరు చెప్పాల్సిన కొన్ని విషయాలు ఏంటి అంటే వాక్యాన్ని బట్టి దయచేసి ఈ యొక్క స్టోరీ అంతా బట్టి ఆలోచన చేస్తే అక్కడ ప్రారంభమైంది ప్రపంచం అంతా కనిపిస్తుంది, మనకి కనిపిస్తుంది, కనబడట్లేదా? ఎలా అంటే నేను కొన్ని విషయాలు చెప్తాను చూడండి. ఎలా ప్రపంచం అంతా కనిపిస్తుంది అని అనుకున్నప్పుడు ఈ యొక్క పేర్లు, తల్లి పేరు కుమారుని పేర్లు చేంజ్ అవుతూ వేరే వేరే ప్రాంతానికి వేరే వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు పేర్లు చేంజ్ అయ్యాయి, కానీ కల్చర్ కానీ ఆ యొక్క పూజించేటువంటి విషయం కానీ అన్నీ కూడా సేమ్గా వెళ్ళిపోతూ వచ్చాయి. దాంట్లో కొన్ని విషయాలు ఆలోచన చేసినప్పుడు మీరు చూస్తే మొట్టమొదటిగా ఏంటి అంటే ఫొనేషియా అనేటువంటి కంట్రీలో మదర్ పేరు ఏంటి అంటే అషరెత్, సన్ పేరు ఏంటి అంటే బాల్. అక్కడేమో సెమియరాస్ తర్వాత తమ్మూజ్ అనే పేర్లు ఉంటే ఫొనేషియా అనే కంట్రీకి ఏమని మారిపోయింది, తల్లి పేరేమో అషరేత్ అనేటువంటి పేరు, అలానే కుమారుని పేరు ఏంటి బాల్. అలానే మీరు చూస్తే ఇంకేంటి అంటే ఈజిప్షియన్కి వచ్చేసరికి అంటే ఐగుప్తు దేశం దగ్గరికి వచ్చేసరికి ఏంటి అంటే తల్లి పేరేమో ఈసియస్ అండ్ కొడుకు పేరు ఏంటి అంటే ఇస్రీస్. మీకు అర్థమైంది కదా, ఆర్ ఓస్రీస్ అంటారు. ఈ విధంగా పేర్లు చేంజ్ అవుతూ ఈజిప్షియన్ దేశంలో కూడా తల్లిని కుమారుని కూడా ఏం చేస్తారు, వాళ్ళు పూజిస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ మీరు వెళ్తే మీరు ఆలోచన చేసినప్పుడు ఈవెన్ గ్రీకు దేశంకి వచ్చేసరికి అపోప్రొడైట్ అదేవిధంగా ఏరోస్, ఈ విధంగా వాళ్ళు పేర్లు కలిగి కూడా దేవుని పూజిస్తూ మొదలుపెట్టారు. ఈ విధంగా ఆలోచన చేస్తూ వెళ్తూ 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 ఉంటే చివరికి ఇశ్రాయేలు జనాంగము కూడా తల్లిని పూజించడం ప్రారంభించారు. ఎక్కడ ఎలా అనుకున్నప్పుడు ఒకసారి ఒక మాట చూడండి దయచేసి. ఇర్మియా గ్రంథము 44వ అధ్యాయం 19వ వచనం. ఇర్మియా గ్రంథం 44వ అధ్యాయం 19వ వచనం. 44:19. రైట్, వినండి. ఇక్కడ ఆకాశ రాణికట ఏంటి మీకు అర్థమైంది కదా ఇప్పుడు. సో ఇప్పుడు ఈ యొక్క ఆచారం అనేది ఎక్కడ ప్రారంభమైంది చెప్పండి, ఎక్కడ ప్రారంభమైంది, బాబేలు గోపురం దగ్గర ప్రారంభమైన ఆచారము స్లోగా 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 వెళ్తూ 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 అన్ని దేశాలను కూడా అది ప్రేరేపిస్తూ పేర్లు మారాయి కానీ పద్ధతి మారలేదు. ఇంకా ఇప్పుడు అసలైన దగ్గరికి వస్తాను, మీరు చాలా జాగ్రత్త వినండి.
ఇదంతా జరిగిన తర్వాత ఇప్పుడు మన కళ్ళ ముందు కనబడేటువంటి రోమన్ క్యాథలిసిజం ఏమంటారు చెప్పండి? ఆర్సీ ఏమంటారు? రోమన్ క్యాథలిసిజం. రోమన్ క్యాథలిసిజంలో ఏం చేస్తారు చెప్పండి? ఇది ఎక్కడ స్టార్ట్ అయింది? ఎక్కడ ప్రారంభమైంది? ఇప్పుడు అర్థమైందా మీకు స్టోరీ అంతా కూడా? యేసుక్రీస్తు ఆయనే, మరియమ్మ తల్లి. కానీ వాళ్ళు బైబిల్లో మనం పూజించేటువంటి వ్యక్తులు వీళ్ళు కాదు. కానీ వాళ్ళు ఏం చేశారు? మరియమ్మ, యేసుక్రీస్తుకు ప్రార్థించాలి అంటే మరియమ్మ వారధిగా ఉండాలి. ఇక్కడ ఎవరు? తమూజ్, సెమీర్ మీద ఇక్కడ వీళ్ళ దగ్గర ప్రారంభమైనటువంటి ఈ యొక్క ఆచారం ఎక్కడ దాకా వెళ్ళింది చెప్పండి? అక్కడికి వెళ్ళింది. విగ్రహారాధన ఎక్కడ స్టార్ట్ అయింది? బాబెల్ గోపురం దగ్గర. అది ఇక్కడ కొనసాగుతుంది ఇప్పటికి కూడా. ఈవెన్ రోమన్ క్యాథలిసిజంలోనికి కూడా విస్తరించి ఇప్పుడు ఏం చేయాలి? ఎక్కడ చూసినా విగ్రహాలు. అందుకే నేను అంటాను చాలా మటుకు కోర్స్ దాంట్లో కూడా జెన్యూన్గా రక్షింపబడిన వాళ్ళు ఉంటే దిల్ గెట్ ఇంటు హెవెన్. బట్ వెన్ యూ సీ దెమ్, ఎక్కడ చూసినా కూడా రోమన్ క్యాథలిసిజంలో మీరు ఆలోచన చేస్తే ఒక క్రాస్ కనిపిస్తుంది, చర్చి బెల్స్ మోగుతాయి, పూజించేటువంటి దేవుడు వేరు అన్న విధంగా ఉంటుంది. కానీ ఎవ్రీథింగ్ వేరే మతస్థులు చేసే ప్రతీది కూడా అక్కడ ఉంటుంది. లేనిది ఏంటి చెప్పండి? ఇప్పటికీ దేవుణ్ణి నమ్ముకుంటాం, మళ్ళీ వెంట్రుకలు కట్ చేయడానికి పరిగెత్తాం. ఎక్కడికి? పేర్లు గుర్తు రావట్లేదు నాకు, ఏమేమి పేర్లు. గుణదలకి. ఇక్కడికి. నిజంగా మీరు రక్షింపబడ్డారా? నా క్వశ్చన్. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మీరు ఎక్కడ మళ్ళీ ఫాలో చేస్తారు? అదే బాబేల్ గోపురం. పేరు మార్చుకున్నారు. మేము వాళ్ళని పూజించట్లేదండి, వాళ్ళని పాటించలేదండి, మేము యేసుక్రీస్తు తెచ్చుకెళ్ళాం కదా. మేము అక్కడ యేసుక్రీస్తు నిజంగా ఉన్నాడంటారా? తల వెంట్రుకలైనా, పుట్టు పేరు పెట్టేదైనా, కొత్త వెహికల్స్ కొన్నా, ఏదైనా కూడా ఏం చేస్తా అక్కడికి పరిగెత్తాం. ఎందుకంటే అక్కడ ఒకరు చెల్లించాలి కదా, చేయాలి కదా. ఎక్కడ మారింది నీ బ్రతుకు? అందుకే మీరు వినండి, పేర్లు మార్చారంతే, పద్ధతులన్నీ అవే. ఇది ఎక్కడ ప్రారంభమైంది? అక్కడ స్టార్ట్ అయింది. అందుకే మీరు చూడండి, రోమన్ క్యాథలిసిజంలో ఎక్కడ చూసినా అన్నీ మన చుట్టూ ఉన్న హిందూ వాళ్ళు చేసేది కూడా ఏ టు జెడ్ ఉంటుంది. ఏది కూడా లేదు. అది వెలిగించే పద్ధతి అయినా కావచ్చు, కోకోనట్స్ అయినా కావచ్చు, లేదా ఇంకా పళ్ళు పలహారం ఏదైనా కావచ్చు, ఏ టు జెడ్ చేస్తూనే ఉంటారు. ఇన్ని కూడా రకరకాలు. నేను ఇవేం చేయట్లేదు పాస్టర్, కానీ వెళ్ళి నేను జస్ట్ మా వాడికి, మా కూతురికి వెంట్రుకలు కట్ చేసుకుని వస్తున్నాను అంటే అర్థం ఏంటి? నువ్వు అదేదో ఉంది అనే కదా నమ్మి నువ్వు అక్కడికి వెళ్తున్నావు. నేను చెప్పడం మీకు అర్థమైందా? నేను పూజించట్లేదు పాస్టర్ గారు, నేను అక్కడ ఏం చేయట్లేదు, ఏం కొట్టట్లేదు, ఏదో వెళ్ళాలి కదా అని చెప్పి జస్ట్ కట్ చేసుకుని వస్తుంటాయి. ఇంట్లో కట్ చేసుకుంటే దేవుడు నీ ప్రార్థన వినట్లేదా? ఇంట్లో నువ్వు ప్రార్థన చేసి నువ్వు కార్యక్రమాలు చేసుకుంటే దేవుడు వినట్లేదా? చర్చిలో వచ్చి చేసుకుంటే వినట్లేదా? అర్థం ఏంటి? అందుకే ఇప్పటికి కూడా ఈ పద్ధతులు పాటిస్తూ ఈవెన్ ఇప్పటికి కూడా కొంతమంది క్రైస్తవులు వాళ్ళకి మనకు తేడా లేదన్నట్టుగా కూడా ఈరోజు ఆ రోజు అని చెప్పి పేర్లను కూడా దృష్టిలో పెట్టుకొని పెళ్లి చేసుకోవాలని చూస్తాం మనం. నిజం చెప్పండి, నిజంగా మీరు మార్చబడ్డారా? నిజంగా మీ జీవితాల్లో నిజంగా క్రీస్తున్నాడా? ఆ రోజు మోసం చేస్తున్నటువంటి సాతాను ఈ రోజు కూడా మోసం చేస్తున్నాడు సంఘాలని. మనం అనుకుంటున్నాం నేను విగ్రహాలను చేయట్లేదు, నేను నిజంగా ఎవరిని పూజించట్లేదు, కానీ ఏం చేస్తారు? అనుకుంటూ కూడా ఏం చేస్తున్నారు? అటు మీరు పూజించేస్తున్నారు, ఆటోమేటిక్గా మీరు ఆరాధించేస్తున్నారు. మీరు గమనించండి, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి గ్రహించాల్సింది ఏంటి అంటే, దేవుడు ఒకే ఒక మాట చెప్పాడు మనకు క్లియర్గా. నాకు వాక్యాన్ని మనం చూస్తాం కదా, 10 కమెంట్స్ ఇచ్చినప్పుడు ఏమన్నాడు ఆయన? దేవుడు, నేను తప్ప వేరే దేవుడు మీకు ఏ ప్రతిమని కానీ దేన్ని కూడా మీరు చేసుకోనకూడదని చెప్పాడు. ఈ మాటలు చెప్పిన తర్వాత కూడా మనం నమ్మేది ఎవరిని చెప్పండి? మోర్ దెన్ 90%, 99 ఆఫ్ క్రిస్టియన్స్ చేసే పొరపాటు ఏంటి అంటే, వాక్యం చెప్తుంది ఫాలో చేయండి అంటే, మాకు వాక్యం కాదండి, మా వ్యక్తి చెప్పాడు, ఆయన గ్రేట్, ఆయన చెప్పిందే ఫాలో చేస్తాం. అదే సమస్య. మీరు వాక్యాన్ని ఫాలో చేసి చూడండి, మిమ్మల్ని వెంబడించే వాళ్ళు తక్కువనే ఉండొచ్చు, మీతో వచ్చే వాళ్ళు తక్కువ ఉండొచ్చు, కానీ నీతో ఉండేటువంటి దేవుడు నేను ఖచ్చితంగా ఎక్కడికి తీసుకెళ్లాలో, ఏ విధంగా తీసుకెళ్ళాలో, ఏం ప్రొవైడ్ చేయాలో అన్నింటితో ఖచ్చితంగా ప్రొవైడ్ చేసి తీసుకెళ్లే దేవుడు ఉంటాడు. ఈరోజు పేరుకి మాత్రమే క్రిస్టియన్స్. వాక్యము కొంచెం తెలుసు అంటే అన్నీ తెలిసిన విధంగా పరిగెత్తే వ్యక్తులు చాలామందిని చూస్తాం మనము. అందుకే నేను చెప్తాను, ఒక మాట ఎప్పుడు చెప్తుంటాను కదా, చనిపోయేంతవరకు కూడా మనం వాక్యం నేర్చుకుంటూనే ఉండాలి, చివరిగా మన లాస్ట్ బ్రీత్ వరకు.
ఈరోజు ఎవరికి వారికి ఆపాదించుకుని, అందుకే నేను కొన్నిసార్లు చూస్తాం, ఈవెన్ ఇటువంటి ఆచారాలు చేసే వాళ్ళు ఒక ఎత్తు అయితే, ఆచారాలు అన్నీ చేయకుండా అసలు దేవుడి కంటే ఎక్కువ నాకే తెలుసు అనుకునే వాళ్ళు కొంతమంది. తెలుసని చెప్పిన మాట. ఈ పద్ధతులు ఏం చేయకుండా ఎవ్రీథింగ్ ఏదైతే జరిగినా కూడా ఓకే ఐ నో ఎవ్రీథింగ్, ఇది కాదు అది కాదని చెప్పేసి ప్రతిదీ కూడా చేసుకునేవారు కొంతమంది. అండ్ ఐ కెన్ టెల్ ఫర్ షూర్ ఏంటి అంటే అన్నీ ఉంటాయి. అందుకే మీరు కొంతమంది విశ్వాసులు గమనిస్తారు కావచ్చు, వాళ్ళందరిలాగా అన్య పద్ధతులు చేయకపోవచ్చు, ఏదైనా ప్రోగ్రామ్ వచ్చినప్పుడు, పండగ వచ్చినప్పుడు, లేకపోతే అన్ని రకాల అలంకరించకపోవచ్చు. అందుకే నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటాను, దయచేసి తీసేయండి అని చెప్తా ఉంటాం వాళ్ళకు పదే ఏ ప్రోగ్రామ్ చూసినా కూడా. ఎందుకంటే మళ్ళీ పక్క వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో. అందుకని ఎవరి కోసం మీరు బ్రతికేది? ఎప్పుడు ఒక మాట చెప్తారు, ఉంటే దేవునితో ఉండండి, లేకపోతే లోకంతో ఉండండి. మిమ్మల్ని ఎవ్వరు బలవంతం చేయట్లేదు. దేవుడు ఎవరిని కూడా బలవంతం చేయలేదు తన దగ్గరికి రమ్మని చెప్పి. నా దగ్గరికి వచ్చి ఖచ్చితంగా మీరు రావాలి, లేకపోతే మిమ్మల్ని చంపేస్తానని దేవుడు ఏం చెప్పలే. ఈ గివెన్ యాజ్ అన్ ఆప్షన్, మీరు చూజ్ చేసుకోండి ఏది మంచిది ఏది చెడని చెప్పి. తెలుసుకున్న తర్వాత ముందుకెళ్ళని దేవుడు చెప్పాడు, కానీ బలవంతంగా ఒక మొక్కు తాడు వేసినట్టుగా తాడు తీసుకొని లాక్కోమని దేవుడు ఎప్పుడు చెప్పలేదు. ఈరోజు చూస్తే ఎంతోమంది ఈ విధంగా అనేకరమైన అన్యాచారంలో చిక్కుకొని యేసుక్రీస్తును పూజించడానికి బదులు, ఆరాధించడానికి బదులు వ్యతిరేకమైన క్రియల్లో ఆరాధించేటువంటి జనాంగాన్ని మనం చూస్తాం. అందుకే ఈరోజు ఎంతోమంది ఎన్ని ప్రోగ్రామ్స్, ఎన్ని ఒకేషన్స్ చేసుకున్నా కూడా మేము ఏమి చేయట్లేదండి, ట్రెడిషన్స్ ఈ విధంగా పెట్టట్లేదు, ఇది పెట్టట్లేదు, అది పెట్టలేదు అన్నీ అనుకుంటారు. అనుకొని వాళ్ళు చేసే ఒక పొరపాటు ఏంటో తెలుసా, అన్నీ మాకు తెలుసు అనుకొని అన్నిటికీ ప్రాధాన్యత ఇచ్చేసి వాక్యం దగ్గరికి వచ్చేసరికి ఏం చేస్తారు చెప్పండి? టైం అయిపోతుంది పాస్ గారు, మళ్ళీ అందరూ వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు. ఒకవేళ మనం వెళ్తే ఇంకా అందరు రాలేదు పాస్ గారు, కొంచెం స్లోగా రండి అంటారు. ఓకే, దట్స్ నైస్, అంతే కదా? అంటారా గారు చెప్పండి? అందరు రాలేదు పాస్ గారు, కొంచెం మెల్లగా రండి, మళ్ళీ వెయిట్ చేస్తాం. ఓకే, బాగానే ఉంది. మనం వెళ్ళి స్టార్ట్ చేయగానే పాస్ గారు దూరం నుండి వచ్చారు, పాస్ గారు తొందరగా ముగించేశాడు, మళ్ళీ వెళ్ళిపోతారు వాళ్ళు. ఎందుకోసం పిలిచారు వాళ్ళు? ఫుడ్ కోసం మీరు పిలిచింది? మీరు సెలబ్రేట్ చేసుకోవడానికి పిలిచారా, ఫుడ్ కోసం పిలిచారా? నేను చెప్పేది కరెక్టే కదా చెప్పండి, అవునా కదా? జరుగుతుందా జరగట్లేదా? అంటే మనం ఏంటి, మీరు రండి జస్ట్ తినేసి వెళ్ళిపోండి. ఎందుకు? మా యొక్క ఆనందాన్ని చూడండి. ఏంటి ఆనందము? మేము చేసిన ఫుడ్ చూడండి, మా యొక్క అలంకరణ, మా ఇంటిని చూడండి, మా యొక్క వస్త్రాలు చూడండి, సో మీరు వెళ్ళిపోండి అంతే. ఎక్కడ మారాం మనము? అవి ప్రాముఖ్యమైనది కాదనట్లేదు, కానీ వాట్ ఈజ్ ద మెయిన్ ప్రయారిటీ? మన ప్రయారిటీ ఏంటి? వచ్చిన వ్యక్తులకి, మనకి, మన కుటుంబానికి వాక్యం అనేది కావాలి. దేవుడు మనకు కావాలి. దేవుడు లేకపోతే మన జీవితం ఎక్కడుంది? మనకి ఇల్లు ఎక్కడుంది? మనకు బంధువులు ఎక్కడున్నారు? మనకు అసలు లోకంలో మనము అన్న ఐడెంటిటీ ఎక్కడుంది? నేను చెప్పడం మీకు అర్థమవుతున్నాయి కదా ఇప్పుడు అన్నీ కూడా. సో కాబట్టి గమనించండి, మనం చెయ్యట్లేదు అనుకుంటూ చాలామంది పద్ధతులు మేము పాటించట్లేదు అనుకుంటూ పేర్లు మార్చుకున్నారే కానీ లింక్ ఎక్కడుంది చెప్పండి? ఎక్కడుంది? అక్కడికి ఉంది లింక్. ఆ లింకును తీసేసుకోవట్లేదు. అందుకే ఈ మధ్యలో చూస్తాం మనం, ఈవెన్ రథాల మీద కూడా తీసుకెళ్తున్నారు రోమన్ క్యాథలిసిజంలో విగ్రహాలు పెట్టి, మనం చూస్తున్నాం కదా. అందుకే చెప్పాను, క్రీస్తు వద్దకు వచ్చి మీ బ్రతుకును మార్చుకోండి దేవుడు చెప్తే మనం ఏం చేస్తామంటే, చాలామంది క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే వాళ్ళ జీవితంలో ప్రభావం మీ బౌండరీ దాటి మేము రాలేము కాబట్టి మాకు నచ్చే విధంగా మిమ్మల్ని మేము ఏం చేస్తామో డిజైన్ చేసుకుంటాం. మీకు అర్థం చెప్పిన మాట? దేవుని దగ్గరకు వచ్చి మీ బ్రతుకును మార్చుకుని దేవునికి నచ్చే విధంగా బ్రతకండి అంటే, మాకు నచ్చే విధంగా మిమ్మల్ని క్రియేట్ చేసుకున్నాం ప్రభా, ఇంతవరకు ఈ విధంగా ఉండాలి, మా దేవుడు ఇలాంటి వాడే అంటే ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రకంగా యేసుక్రీస్తుని ఏం చేసుకున్నాడు? ఇప్పుడు విగ్రహంలాగా తయారు చేసుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, నిజంగా విగ్రహాలను చేస్తున్నారు లేదా? విగ్రహాలను మీరు చేయట్లేదు అంటే ఈ బైబిల్ దేవుణ్ణి ఉన్నట్టుగా మనం ఏం చేయాలి? ఆరాధించాలి. అంతేగాని మీరు చెప్పినట్టుగా మేము ప్రవర్తించాం, వాక్యం చెప్పినట్టుగా మాకు నచ్చిన విధంగా మేము అంతవరకే, ఈ 4 పాటిస్తాం, 2 మాకు వద్దు అంటే నీకు నచ్చిన క్రీస్తు నువ్వు క్రియేట్ చేసుకున్నావు అంతే. మీకు అదే చెప్పిన మాట, మీకు నచ్చిన క్రీస్తుని మీరు ఏం చేశారు? సృష్టించుకున్నారు. ఆ వ్యక్తిని మీరు ఏం చేస్తారు? రోజు విగ్రహంలాగా ఆరాధిస్తున్నారు. అంటే విగ్రహం చేసి పెట్టుకోలేకపోయినా అదే విగ్రహారాధన మీరు మీ కుటుంబాల్లో ఏం చేస్తున్నారు? రోజు చేస్తున్నారు. మనము ఆయన్ని మనలోనికి తీసుకొని రావడం కాదు, ఆయన దగ్గరికి వెళ్తేనే ఆయన స్వారూప్యంలోనికి మనం మారాలి. ఎందుకు? మనందరం పాపలం, పవిత్రత లేని వాళ్ళం.
నశించిపోయే స్థితిలో ఉన్న వాళ్ళం. పరిశుద్ధులైనటువంటి దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన స్వారూప్యంలోనికి మనం మారాలి, కానీ మనము ఆయనను తీసుకొని వచ్చి మనకు నచ్చే విగ్రహంలాగా తయారు చేసుకోవడానికి వెళ్ళలేదు. ఈరోజు ఎంతోమంది క్రైస్తవులు చూస్తే కలిగే బాధ అదే. పేరుకు మంచి క్రైస్తవులే, మంచిగా దేవుణ్ణి వెంబడించే వాళ్ళే, దేవుడు అంటే ప్రేమ ఉన్న వాళ్ళే, దేవుడి కొరకు జీవించే వాళ్ళే, దేవుడి కొరకు పరిగెత్తే వాళ్ళే. కానీ కొన్ని విషయాల్లో వాళ్ళు చేసే పొరపాటు ఏంటి అంటే, మేము ఈ బౌండరీ దాటి రాలేం పాస్టర్, ఇంకా మాకు నచ్చిన క్రీస్తు ఈయననే అని ఒక విగ్రహంలో ఉంచుకొని వెళ్ళేటువంటి క్రైస్తవం మనం చాలామందిని చూస్తాం. ప్రేమ దేవుళ్ళ దయచేసి ఏక సమయంలో ఈ విషయాలు గుర్తుపెట్టుకుంటూ మనం ఆలోచన చేస్తూ, దీని అంతటికీ మూల కారణం ఎక్కడ చెప్పండి? బబులోను, బాబేలు, అక్కడి నుండి ప్రారంభం వచ్చినట్టుగా చూస్తాం. కాబట్టి బైబిల్లో ఎన్నోసార్లు ఈ యొక్క బబులోను అనేటువంటి మాట దాదాపు 260 సార్లు ఈ బబులోను అనేటువంటి మాట ఏంటి అంటే రిప్రజెంట్స్ ఫాల్స్ రిలీజియస్ సిస్టమ్. అంటే ఏం చేసింది? అబద్ధకరమైనటువంటి తప్పుడుతో ఉన్నటువంటి మత విశ్వాసాన్ని కనపరిచినట్టుగా మనం చూస్తాం. ఈ విధంగా చైల్డ్ని లేకపోతే మదర్ని ఆరాధించేటువంటి ఆరాధన ఇప్పటికీ విస్తరిస్తూ వెళ్తూ ఉంది. అందుకే నేను చెప్పినటువంటి కొన్ని నేమ్స్ మీరు విన్నారు. పేర్లు మారుతున్నాయి కానీ కల్చర్ మాత్రము మారలేదు. అర్థం కాదు. అంత దూరం మనం వెళ్ళకుండా ఇక్కడే మనం ఆలోచన చేస్తే మీరు దేని నుండి దేనిలోనికి మారారు మీకు తెలుసు. ఒకప్పుడు దేవుని నమ్ముకునే వ్యక్తులు హిందువులు ఉన్నారు, క్రిస్టియన్లోనికి మారారు. నిజంగా ఏ టు జెడ్ అన్నీ వదిలేశారా? వదిలేయకుండా పేరు మాత్రం మార్చుకొని కల్చర్ను మోసుకొని వచ్చారా మీకు తెలుసు. అంతేగాని చెప్పిన వాడు అర్థమైంది కదా మీకు. మేము మారాము అనుకున్నారు, అన్నీ మార్చుకున్నారా, లేకపోతే పేరు ఒక్కటి మార్చుకొని మళ్ళీ దాన్ని మోసుకొని వచ్చారా మీకే తెలుసు. మోసుకొని వచ్చారు అంటే ఆ విగ్రహారాధన ఇంకా కూడా మీలో కొనసాగుతుంది అనే విషయాన్ని తప్పకుండా మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ మాటలు వింటూ ఇంకొక మాట చెప్పిన ముగిస్తాను చూడండి. అక్కడ వాక్యం రాయబడిన మాట ఏంటి అంటే, నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు. విస్తార జలములు అన్నప్పుడు ఈ సిటీస్ లొకేటెడ్ బై వాటర్స్ అని చూస్తాం. విస్తార జలములు అన్నప్పుడు జలముల దగ్గరనే సిటీస్ అన్నీ బిల్డ్ అయినట్టుగా చూస్తాం ఆ కాలంలో మనం, అంతే కదా. ఎక్కడ వాటర్ ఉంటే అక్కడ ఏం చేసేవాళ్ళు చెప్పండి? సిటీస్ బిల్డ్ చేసేవాళ్ళు. ఈ బాబిల్ అన్నటువంటి ప్లేస్లో కూడా ఏంటి అంటే చూస్తే అక్కడ స్పెషల్లీ ఈ బబులోను దేశం కూడా ఏంటంటే స్పెషల్ టాక్స్ అబౌట్ ఓల్డ్ బబులోను దేశం గురించి మాట్లాడినప్పుడు నదులతో లేకపోతే స్ట్రీమ్స్తో అంతా కూడా విస్తరించినటువంటి ప్రాంతం. స్పెషల్లీ చెప్పాలంటే యుఫ్రటిస్ నది కూడా ఆ ప్రాంతం నుండి ప్రవహిస్తూ వెళ్ళేది. సో ఆ ప్రాంతంలో ఏంటి అంటే ఇది బిల్డ్ అయినట్టుగా చూస్తాం. ఏంటి? ఈ పట్టణము నిర్మించినట్టుగా చూస్తాం. అంటే కాలువల పక్కన, నదుల పక్కన అది బిల్డ్ అయిపోయి వాక్యాలు అందుకే రాయబడిన మాట ఏంటి అంటే విస్తార జలములు అంటే ఎక్కువ నదులు ఉన్నాయి అక్కడ, ఎక్కువ స్ట్రీమ్స్ ఉన్నాయి. ఎక్కడ? బబులోను దేశం ప్రాంతంలో. విస్తార జనుల మీద కూర్చున్నటువంటి మహావేశ్యకు తీర్చబోయేటువంటి తీర్పు. అంటే ఈ విస్తార జనుల దగ్గర స్టార్ట్ అయినటువంటి ఈ యొక్కేంటి పాపము, అది ఫోర్నికేషనే కావచ్చు, లేకపోతే ఇంకేంటి దాని అంటే అట్రాక్షన్సే కావచ్చు, మోసమే కావచ్చు, ఈ విధంగా ప్రారంభమైనటువంటి ఈ యొక్క విషయాలన్నిటికీ తీర్చబోయబడే తీర్పును గురించి నేను మీకు తెలియజేస్తాను అని చెప్పేసి ఏం చేశాడు భక్తుడికి దేవుడు ఇక్కడ రాసినట్టుగా చూస్తాం. అందుకే ఇక్కడ వేశ్య అనే పదాన్ని మెన్షన్ చేస్తూ రాయబడిన విషయం ఏంటి అంటే మనం దీన్ని ఇంకా నేర్చుకుంటూ వెళ్తాం నెక్స్ట్ వీక్ కూడా. ఈ వేశ్య అనే పదాన్ని ఏ విధంగా మెన్షన్ చేశాడు అంటే అక్కడ ప్రారంభమైనటువంటి ఆ పాపము ఒక వేశ్య ఒక వ్యక్తిని, పురుషుని ఎలాగైతే అట్రాక్ట్ చేస్తుందో, మీకు అర్థం చెప్పిన మాట, అట్రాక్ట్ చేస్తుందో, ఆకర్షిస్తుందో, అలానే ఈ యొక్క బబులోను ప్రాంతంలో ప్రారంభమైనటువంటి ఫాల్స్ రిలీజన్ అది ఏం చేస్తుంది? ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుణ్ణి ఆకర్షించింది. కాబట్టి అక్కడ ప్రారంభమైన విగ్రహారాధన ఇప్పుడు ఎక్కడికి విస్తరించింది చెప్పండి? ప్రపంచం నలుమూలలోకి వెళ్ళిపోయింది. కేవలం మన ఇండియానే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రాంతానికి వెళ్ళిపోయింది. అందుకే మీకు ఒకసారి చెప్పాను నేను, బాబెల్ టవర్ ఎలాగైతే నిర్మించి వెళ్ళారో కొన్ని టవర్స్ గోపురాలు చూసినప్పుడు ఎక్కడో లైక్ మనం చూస్తాం, లైక్ సౌత్ అమెరికాలో బ్రెజిల్ దేశంలో ఉన్న కొన్ని కట్టడాలు కానీ, మన ఇండియాలో ఉన్న కొన్ని కట్టడాలు కానీ, అటు ఇండోనేషియాలో కట్టడాలు కానీ, ఇలా ఇంకా కొన్ని ప్రాంతాలు అంటే అక్కడిక్కడ కనీసము ఎంతో లాంగ్ డిస్టెన్స్లో ఉన్నటువంటి కట్టడాలన్నీ కూడా ఒకే రకంగా ఒకే వ్యక్తి బిల్డ్ చేసిన విధంగా ఒకే రకమైన డిజైన్తో ఉన్నటువంటి కొన్ని గోపురాలు మనం చూసారా చూడలేదు? ఒకసారి నేను పంపించాను కూడా మీకు. ఎందుకు అలా ఉన్నాయి అని అంటే అక్కడే కదా దేవుడు వారి లాంగ్వేజెస్ అన్నీ చేంజ్ చేసినప్పుడు వాళ్ళు చెల్లా చెదురైపోయారు, భాష మారిపోయింది, కానీ వాళ్ళ పని మారలేదు,
వాళ్ళ ప్రవర్తన మారలేదు, వాళ్ళ దగ్గర ఉన్న కల్చర్ని వాళ్ళు ఏం చేశారు, మోసుకొని నలుమూల విస్తరింపజేశారు. ఆ విధంగా సాతాను అంత్యక్రీస్తు ఏం చేశాడు అంటే, సాతాను ఏం చేశాడు అంటే ఆ పాపాన్ని ఆ విధంగా ఆకర్షింపజేసి ప్రపంచానికి విస్తరింపజేశాడు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా దీని గురించి మొత్తం. సో ఈ విధంగా మీరు ఆలోచన చేయండి. మనందరం కూడా వాక్యం వింటే మనందరం కూడా ఈరోజు అక్కడ విగ్రహాలను స్టార్ట్ అయినా, అక్కడ తల్లిని కుమారుని పూజించే పద్ధతి ఉన్నా, ఇప్పుడు మేము ఏమీ చేయట్లేదు అని అనుకున్నా కూడా, నేను ఇదివరకు మీకు చెప్పినట్టుగా నిజంగా యేసుక్రీస్తు దగ్గరికి మీరు వచ్చారా, లేదా యేసుక్రీస్తుని మీకు నచ్చిన దేవుడిగా మీరు నిర్మించుకున్నారా మీకు తెలుసు. అంటే ఇంకా క్లియర్గా చెప్పాలంటే, ప్రభా ఇంతవరకు నేను చేస్తాను, ఈ కొద్దిసేపు మీరు ఆగండి, సైలెంట్గా ఉండండి అని చెప్పేసి మీకు నచ్చిన దేవుని మీరు క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోతే మీలో ఉన్నది నిజంగా మీ జీవితాన్ని పరిపాలించే దేవుడు కాదు. కానీ మీకు నచ్చినట్టుగా మీరు అనుకున్నప్పుడల్లా ఆయనకు మీరు చెప్పుకొని వెళ్ళిపోయే ఒక విగ్రహాన్ని మీరు ఏం చేసుకున్నారు, తయారు చేసుకున్నారు. ఆ విగ్రహము మీ జీవితాన్ని మార్చలేదు, ఆ విగ్రహము మీ బ్రతుకును చేంజ్ చేయలేదు. కానీ మీ బ్రతుకును మార్చగలిగేది, మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలిగేది ఎవరు అంటే, నిజముగా మన జీవితాన్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసుక్రీస్తు మాత్రమే ఏం చేయగలడు చెప్పండి, మన బ్రతుకును మార్చగలడు. కాబట్టి ఆ పద్ధతులు అవన్నీ ప్రక్కన పెట్టి నమ్మకంగా క్రీస్తు కొరకు జీవిస్తూ ఆయన మహిమ కొరకు మనం బ్రతుకుతాం. కాబట్టి ఈ మాటలను మనల్ని దేవుడు దీవించి ఆస్వాదించును గాక.